రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మరోసారి పోలీసుల అదుపులోకి అఘోరి చిక్కింది. ఎల్లప్పుడు లాగే హల్చల్ చేస్తూ మళ్ళీ ఇంకొకసారి పోలీసుల అదుపులోకి వచ్చింది. వేములవాడ వెళ్లేందుకు అఘోరి ప్రయత్నం చేసింది. అదే నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లేల గ్రామంలోని అఘోరిని ఆపేశారు పోలీసులు. ఎందుకు అడ్డుకున్నారని పోలీసులతో ఎప్పటిలాగే మళ్ళీ వాగ్వాదానికి దిగింది. దాని తర్వాత వేములవాడ ఆలయంలో దర్గాను కూల్చేస్తానని ఇటీవలే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే అఘోరి ఇటీవలే దర్గాని కూల్చేస్తా అన్న నేపథ్యంలో ఇదే నేపథ్యంలో అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు. అసలు అక్కడ ఏమైంది, ఎందుకు ఇలా రచ్చ చేస్తుంది, రోజుకొక గొడవ, రోజుకొక హల్చల్, అసలు ఈవిడ మోటో ఏంటి అనేది ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు. రోజు గొడవల మీద గొడవలు తెస్తోంది, అసలు ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఈ అఘోరి. అసలు తిన గురించి ఏంటి అని పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అఘోరి మళ్ళీ హల్చల్ చేసి పోలీసులు అదుపులోకి వచ్చిందా లేదా, ఇప్పుడు ఎక్కడుంది అఘోరి, ఏంటి ఆవిడ చేసే ప్రయత్నం ఏంటి? లక్ష్మి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అఘోరి యొక్క చేష్టలు రోజు రోజుకు ఇటు దిగజారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఇటు మహిళా అఘోరి విషయం లోపల తిరుగుతున్నటువంటి ఇటు ఏదైతే గతం లోపల వెమ్లవాడ వచ్చినటువంటి సందర్భం లోపల అక్కడ వెమ్లవాడలో రాజరాజేశ్వర ఆలయం లోపల ఇటు దర్గా ఉండడం ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకము, ఈ దర్గాను కూల్చాల్సిందే అని చెప్పి అయితే గతం లోపల స్టేట్మెంట్ ఇచ్చింది. తాను కుంభమేళకు వెళ్తున్నాను, వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడకు వస్తాను, వెమ్లవాడకు వచ్చిన తర్వాత వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల ఉన్నటువంటి దర్గాను కూలుస్తాను అని చెప్పి 3వ తారీఖు నాడు వెమ్లవాడ వస్తానని చెప్పడం జరిగింది. అయితే అన్న మాట ప్రకారం ఈ రోజు వేములవాడకు వచ్చేటువంటి దారి లోపల ఇటు పోలీసులు అయితే ఆ అఘోరిని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ చెక్ పోస్ట్ వద్ద జిల్లాల చెక్ పోస్ట్ వద్ద అఘోరిని అడ్డుకున్నారు. అయితే ఇటీవల గోదావరి కని ఎక్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఇటు సిద్దిపేట జిల్లా లోపల ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ అఘోరి రచ్చరచ్చ చేసినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు వేములవాడకు ఎట్టి పరిస్థితుల్లో రానియకుండా ఇటు అఘోరిని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి అయితే ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల వారం రోజుల క్రితమే ఇటు గోదావరి కని లోపల భక్తురాలు పిలిస్తే వచ్చాను అని చెప్పి అయితే అక్కడ అర్ధరాత్రి వరకు కూడా ఇటు పోలీసులతో వాగ్వాదానికి దిగి అదేవిధంగా ప్రజల మీదకి కూడా కొట్టడానికి వెళ్ళింది. అంటే రోజు రోజుకు అఘోరి యొక్క పిచ్చి చేష్టలు ఇటు దిగజారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఘోరి అంటే చాలా గౌరవప్రదంగా ఉంటారు. ఆ అఘోరాలు వాళ్ళు ఎప్పుడు కుంభమేళా వచ్చినప్పుడే బయటకు వస్తూ ఉంటారు. కానీ మహిళ చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అనేటువంటి యువకుని యొక్క చేష్టలు రోజు రోజుకు దిగజారుతున్నట్టుకోవచ్చు. ఆ గతం లోపల వేములవాడకు వచ్చినటువంటి సమయం లోపల రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల ఇటు సనాతన ధర్మానికి వ్యతిరేకం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కుంభమేళా తర్వాత ఇక్కడికి వచ్చాయి, దర్గాను కూలుస్తాయని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఈ రోజు ఖచ్చితంగా ఇక్కడికి అన్నమాట ప్రకారం వస్తాయని చెప్పి అయితే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు ఏదైతే వేములవాడకు వచ్చేటువంటి దారుల లోపల అన్నిటి దారుల లోపల అయితే పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి చెక్ పోస్టులు పెట్టడం కూడా జరిగింది. ప్రతి వాహనాన్ని కూడా ఇటు వేములవాడకు వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని కూడా అడ్డుకోవడం కూడా అక్కడ అడ్డుకొని అందులోపల ఎవరు ఉన్నారు అనేటువంటిది నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం లోపల సాయంత్రం కాలం సమయం లోపల అన్నమాట ప్రకారం అయితే అఘోరి రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ జిల్లేల గ్రామ శివారు లోపల అఘోరిని నిలిపేశారు. పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అఘోరిని ఇప్పటికీ ఇంకా అదుపులోకి తీసుకోలేదు. పోలీసులతో అయితే ఆ కారు పక్కకు నిలిపివేసి కారు దిగకుండానే పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు అక్కడ. మరి శ్రీనివాస్, ఇప్పటికి అఘోరిని అరెస్ట్ చేశారా లేదంటే ఎప్పుడు, ఏమైనా సమాచారం ఉందా దాని గురించి? ఇంకా ఇప్పటి వరకు అయితే పోలీసులు అఘోరిని ఎలాంటి అంటే తమ అదుపులోకి తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు. కానీ ఇక్కడికి రావద్దు, ఖచ్చితంగా రావడానికి వీల్లేదు అని చెప్పి అయితే అఘోరికి చెప్పడం జరిగింది. అక్కడ జిల్లాల క్రాస్ వద్దనే అక్కడ అఘోరి తన వాహనాన్ని పక్కకు నిలిపి అయితే పోలీసులతో వాగ్వాదానికి ఒక విషయం దిగింది. తర్వాత కాముగా ఆ కారులోనే కూర్చొని పోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి పోలీసులు ఖచ్చితంగా మాకు 6 రూల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వెళ్ళడానికి వీల్లేదు, పై అధికారుల యొక్క ఆదేశాలు ఉన్నాయి, వెళ్ళడానికి వీల్లేదు, మీరు వేములవాడ ఆలయంకు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతులు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఎప్పుడు కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతున్నది. మరి ఇప్పుడైతే అక్కడ సిచ్యువేషన్ అయితే అక్కడ కారును పక్కకి నిలిపి అయితే ఉన్నది.
ఖచ్చితంగా వేములవాడకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా వెళ్ళేది ఉంటే అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు తెలపడం జరిగింది లక్ష్మి మనకు. కానీ శ్రీనివాస్ ఇప్పటికే చాలా సార్లు ఈవిడ పబ్లిక్ న్యూసెన్స్ కూడా క్రియేట్ చేసింది. పోలీసులు ప్రతిసారి ఆ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు, కానీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? అంటే సనాతన ధర్మం లోపల ఇటు అఘోరీలు అంటే వాళ్ళను చాలా అంటే వాళ్ళకు రెస్పెక్టబుల్ పర్సన్ గా చూస్తూ ఉంటారు. అంటే ఇటు జనావాసాల్లోకి అఘోరీలు వచ్చినప్పుడు ఒక దేవుడు వచ్చాడని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఈ ఎవరైతే అఘోరికి మాతగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణలో తిరుగుతున్నటువంటి ఫస్ట్ మొదట అఘోరి మాతనే అనుకున్నారు. కానీ రోజు రోజుకు ఎవరైతే అఘోరిగా మాటగా చెప్పుకుంటున్నటువంటి వారి యొక్క పిచ్చి చేష్టలతో ఇటు ఇరుకాటము ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు ఖచ్చితంగా కుంభమేళ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రావద్దు అంటే వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇటీవలనే కరీంనగర్ లోపల వెళ్ళేటప్పుడు వాహనంలో కొంతమంది వీడియోలు తీస్తున్నారని చెప్పి వారి మీదకి ఎదుగుదానికి దిగింది. అదేవిధంగా గోదావరి లోపల భక్తురాలు పిలిచిందని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వచ్చినటువంటి వారి పైన దాడికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అంటే ప్రతి సందర్భంలో కూడా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వేములవాడ దర్గాకు ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వము, పై అధికారుల యొక్క ఆదేశాలు ఉన్నాయి. వేములవాడ దర్గాకు అక్కడ దర్గా దగ్గరికి కాదు టెంపుల్ దగ్గర పరిసరాలకి వెళ్ళనివ్వం అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు అఘోరి కూడా ఖచ్చితంగా నేను వెళ్ళి తీరుతానని చెప్పి అయితే ఆ కారు లోపల కూర్చొని నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతానని చెప్పి చెప్తాను జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. ఎస్, అయితే మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అంటే మరోసారి కూడా పోలీసుల అదుపులోకి అఘోరి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేములవాడ వెళ్లేందుకు అఘోరి ప్రయత్నించింది. ఇటీవలే చెప్పినట్టు వేములవాడ గుడి లోపల అక్కడ దర్గాని కూల్చివేస్తాను, నేను సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తాను అని చెప్పి పలు చోట్ల కూడా రచ్చ చేస్తుంది అఘోరి గత కొన్ని నెలల నుంచి. అయితే ఇప్పుడు మరొక సంచలనమైన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లా గ్రామంలోని అఘోరిని ఆపేశారు అందరు పోలీసులు. ఏమాత్రం అంతమంది మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం, అంతమంది పోలీసులు ఉన్నా కూడా ఏమాత్రం భయపడట్లేదు అఘోరి. నెక్స్ట్ స్టెప్ ఏంటా అని పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఏం చేయబోతుందో తెలియట్లేదు. అసలు ఈ అఘోరి ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, ఇన్నిసార్లు పబ్లిక్ న్యూసెన్స్ చేసినా ఎందుకు పోలీసులు అదుపులోకి రావట్లేదు అన్న విషయంపై ఇంకా తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. మరి ఇంకా ఎంతమంది పబ్లిక్కి ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, అసలు ఆ దర్గాని ఎందుకు కూల్చివేయాలనుకుంది, అసలు ఈ నేపథ్యంలో అక్కడ కూల్చివేయకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులు కూడా అక్కడికే ఆవిడ రెస్ట్రిక్ట్ చేసి ఎక్కడైతే బండి ఆపిందో అక్కడే ఉండిపోయి మొత్తం పోలీసులు కూడా చుట్టుముట్టేశారు. అయినప్పటికీ అఘోరి కారు నుంచి అయితే బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు అఘోరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయబోతుంది, అసలు పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ సెక్షన్ల కింద తనకి శిక్ష పడుతుంది అనే దాని గురించి అయితే వేచి చూడాల్సిందే. సహకరించు ఎట్లా సహకరించు అసలు చెప్పింది నేను సార్ వెహికల్ వచ్చింది డౌన్ లో పోయింది. ఐలమ్మారు అందరు మాత్రమే అప్పుడే అర్థం కనబడుతుంది. కాలేజ్ దగ్గర పెట్టు.